హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కవిత. ఈరోజు వీడియోలో కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం నేను ఒక 300 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. అండ్ దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి, అలాగే కొంచెం పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు, అలాగే ఒక స్పూను సోయా సాస్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 300 గ్రామ్స్ చికెన్కి సరిపడా స్పైసెస్ చెప్తున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీలో అదేవిధంగా స్పైసెస్ తీసుకోండి, సరిపోతుంది. ఇదే రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా ఈ స్పైసెస్ అన్నింటినీ ముక్కలకు బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ప్లేట్తో కవర్ చేసి ఒక 3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ బాగా మ్యారినేట్ అవుతుంది. 3 అవర్స్ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము కోటింగ్కి కావాల్సిన పౌడర్ని ఇదంతా తయారు చేసుకుందాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 200 గ్రామ్స్ వరకు మైదా తీసుకున్నాను. దీనిలో 100 గ్రామ్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, కొంచెం కారం పొడి అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వేరే బౌల్ తీసుకొని 1 లీటర్ వరకు కోల్డ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ బాగా చల్లగా ఉండడం కొరకు నేను కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. అలాగే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఈ చికెన్ని ఒక 4 to 5 పీసెస్ తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పౌడర్లో వేసి బాగా కోట్ చేసుకోవాలి. ఈ విధంగా పైకి కిందకి అంటూ బాగా కోట్ చేసుకోవాలి. ఎక్సెస్ ఉన్న పౌడర్ని విదిలించేసి మనం తీసుకున్న చల్లటి నీళ్ళల్లో పెట్టుకోవాలి. ఈ వాటర్లో ఒక హాఫ్ మినిట్ వరకు ఉంటే సరిపోతుంది. ఎక్కువ టైం ఏమి ఉండనవసరం లేదు. ఇదే విధంగా ఒక 4 to 5 పీసెస్ని చేసుకోవాలి. తర్వాత హాఫ్ మినిట్ తర్వాత ఈ పీసెస్ని తీసి మళ్ళీ పౌడర్లో వేసి సేమ్ ఇందాక చూపించిన విధంగానే పైకి కిందకి అంటూ బాగా కోట్ చేసుకోవాలి పౌడర్ని. ఎక్సెస్ ఉన్న పౌడర్ని విదిలించేసినట్లయితే చికెన్ మీద ఉన్న పౌడర్ ఫ్లేక్స్ లాగా వస్తుంది. వెంటనే ఈ పీసెస్ని డీప్ ఫ్రై కోసం ఆయిల్లో వేసేయాలి. అలా కాకుండా ఎక్కువసేపు ప్లేట్లోనే ఉంచినట్లయితే ఇది చికెన్లో ఉన్న మాయిశ్చరైజింగ్ పీసెస్ మీద ఉన్న పౌడర్ మొత్తం ఫ్లేక్స్ లాగా కాకుండా ముద్దలాగా అయిపోతుంది. అందుకని వెంటనే ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిగతా చికెన్ కూడా అంతా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే కేఎఫ్సీ స్టైల్ పాప్కార్న్ చికెన్ రెడీ. కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.